ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. బట్ చాలా లేట్గా వెళ్ళాము అనమాట. మా వారు వెకేషన్కి వెళ్ళారు ఎంజాయ్ చేయడానికి. సో మా వారు వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అందుకే ఈసారి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి మేము చాలా లేట్గా వెళ్ళామన్నమాట. బట్ లేట్గా వెళ్ళిన అది చాలా టైం ఉంటుంది కాబట్టి ఎగ్జిబిషన్ చాలా డేస్ నడుస్తుంది కాబట్టి పర్వాలేదు. వెళ్ళగానే ఫస్ట్ మేమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళామండి. ఫుడ్ కోర్ట్లో మన హలీమ్, సో పిస్తా హౌస్ హలీమ్ అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ హలీమ్ తినేసి తర్వాత మిగతాది ఏదన్నా అన్నట్టు ఉన్నామనమాట. మేమైతే మెయిన్గా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళేది గేమ్స్ ఆడడానికి, ఫుడ్ అయితే తినడానికి. షాపింగ్ అనేది తర్వాత మ్యాండేటరీ ఉంటే, అంటే మ్యాండేటరీ కాదనమాట, తర్వాత ఇంకా టైం పాస్ కాకపోతే షాపింగ్ అయితే చేస్తాము. బట్ మెయిన్గా మేమైతే గేమ్స్కి, ఫుడ్ కోసం అయితే వెళ్తాము. అయితే చాక్లెట్ మూతిలో మా గుండు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో అప్పుడప్పుడు ఇలా జంక్ ఫుడ్ కూడా అలౌ చేయాలి, బట్ చాలా లిమిటెడ్లో ఉండాలన్నమాట. తర్వాత గేమ్స్ గ్రౌండ్కి అయితే వచ్చేసాము. అసలు నాకు చాలా భయం వేస్తుంది, మా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి సంక్రాంతి అప్పుడే దగ్గరనే ఫుల్ భయం అయిందన్నమాట గేమ్స్. సో ఆ భయం ఇంకా కంటిన్యూ అవుతుంది. చూసినాక నా ఫేస్ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా తిరుగుతాయో కళ్ళు తిరుగుతాయో అన్న భయంలో నేను ఉండిపోయాను. మా పాప మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్గా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను మాత్రం ఫుల్గా భయపడిపోయాను. అసలు కళ్ళు చాలా తిరిగాయి నాకైతే. ఒక్క గేమ్ ఆడేసరికి నాకు ఫుల్ కళ్ళు తిరిగినాయి. నాతోని కాదురా బాబు అని చెప్పేసాను నేను. సో మా పాప అయితే మిగతా గేమ్స్ అన్ని కంటిన్యూ చేసింది. తను ఆడుతా అన్నయ్య అన్ని తనతో ఆడించామన్నమాట. ఆ బుడ్డోడికి ఇలాంటి గేమ్స్ అంటే ఫుల్ భయం ఉంటుంది. వాడైతే ఒక్క గేమ్ కూడా ఆడలేదు, బట్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాడు. సో ఇలా ఈవినింగ్ పిల్లలతోని ఒక టైం స్పెండ్ చేయడం నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే.